పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈనాటి ధ్యానాంశము పునీత అంతోని మరియా జకరియా మతసాక్షి. దానము చేయు వానిని అతడు అంధకార బంధురమైన మృత్యులోకము నుండి రక్షించును. తోబితు 4:11. సుగుణములు, దాన ధర్మాలు, సోదర ప్రేమ, దీక్ష. జీవిత చరిత్ర. అంతోని 1502 లంబార్డిలోని క్రెమానాలో జన్మించాడు. బాల్య ప్రాయములోనే అతని తల్లి సోదర ప్రేమ, దాన ధర్మాలు మున్నగు సద్గుణాలు నేర్పించింది. అంతోని మొదట వైద్యం చదువును పాదువాలో పూర్తి చేసి అభ్యాసము కూడా చేశాడు. 26వ ఏట గురుపట్టం పొంది 37వ సంవత్సరంలో తుది శ్వాసను విడిచాడు. ఈ 11 సంవత్సరములో మెలాను, క్రెమోనా నగరాల్లో పేదలకు సహాయం అందివ్వడంలోనూ వ్యాధిగ్రస్తులను బాగు చేయటంలోనూ గొప్ప చరిత్ర సృష్టించాడు. మిలానులో 1530వ సంవత్సరం పునీత అంతోని పునీత చిన్నప్ప పేర ఓ సభను స్థాపించాడు. ఈ సభలోని గురువులను బర్నబానులు అంటారు. వీరు క్రైస్తవ విలువలు, దైవారాధన, దేవద్రవ్యానుమానము మొదలగు వాటి అభివృద్ధికి ఎంతో కృషి సల్పారు. ఈ పునీతుడు కన్యాస్త్రీలకు పునీత చిన్నప్ప గారి దూతలు అను మఠాన్ని కూడా స్థాపించాడు. మిలానులో ఈ పునీతుడు అందరి చేత మిలాను అపోస్తులుడని పిలువబడ్డాడు. అంతోని వారు జూలై 5, 1539 జెమోనాలో చనిపోయాడు. మరణానంతరం 27 సంవత్సరములు గడిచినా ఇతని దేహం క్రుళ్ళిపోలేదు. 13వ పోపు లియో 1897లో ఇతనిని పునీతునిగా ప్రకటించారు. అన్వయం: ద్వేషించే వారిని తిరిగి ద్వేషించకుండా ప్రేమతో, దయతో ఆదరించాలి. అప్పుడు వారు ఆత్మ పరిశీలన చేసుకుని మనకు మంచి చేస్తారు. దేవుని కోపము వారిపై రాకూడదని వేడుకుంటూ నిత్య జీవపు కిరీటము వైపు పయనించటానికి మనమందరము ప్రయత్నించుదాం. ఆమెన్.